ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఒక కథనం కనిపించింది. వెంకన్న సాక్షిగా అక్రమ నియామకం అని. ఇది చదివిన తర్వాత నాకొకటే ప్రశ్న అయితే వచ్చింది. ఆ ప్రశ్న కంటే ముందు ఈ కథనం ఏంటంటే, స్విమ్స్ డైరెక్టరు వీసీగా శ్రీ వెంకటేశ్వర మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా! చాలా ప్రెస్టీజియస్ సంస్థ. దాని డైరెక్టరు వీసీగా అర్హత లేని వైద్యుడికి చంద్రబాబు నాయుడు సర్కారు పట్టం కట్టింది అన్నది ఇందులో కథనం. ఒకసారి చూడండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అంటే వీళ్ళ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, కేవలం సీఎం సొంత సామాజిక వర్గం అనే అర్హతతో ఇదే నన్ను ఒక అటెన్షన్‌కి గురి చేసింది. కేవలం సీఎం సొంత సామాజిక వర్గం అనే అర్హతతో అనర్హులను సైతం కీలక పదవుల్లో కూర్చోబెట్టుస్తున్నారని, తాజాగా ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీసీగా డైరెక్టర్ నియామకంలో నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించారని, వైద్య విద్యలో బోధనతో సంబంధం లేని నిబంధనలకు మించి వయసున్న బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్కి స్విమ్స్ వీసీ డైరెక్టర్గా మంగళవారం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారని, స్విమ్స్ వీసీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్వి కుమార్ పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ నేపథ్యంలో జగదీష్కి ఎఫ్ఏసి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయట. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ యూనివర్సిటీలకు, విద్యా సంస్థలకు డైరెక్టర్ కానీ లేదా వైస్ ఛాన్సలర్ వంటి అత్యున్నత పదవులకు బోధనా అనుభవం ఉన్న వారే అర్హులట. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా కనీసం 10 సంవత్సరాల బోధన అనుభవం ఉన్న వారికి వీసీ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు ఇవ్వాలట. బోర్డు డైరెక్టర్ జగదీష్కి అసలు బోధనతో సంబంధం లేదట. ఆయన కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ మాత్రమేనట. మరోవైపు విశ్వవిద్యాలయాల వయోపరిమితి చట్టాలను సైతం కాలరాశారట. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 65 ఏళ్ల వయసు మించి ఉండరాదన్న నిబంధన ఉందట. కానీ ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న జగదీష్కి ఎఫ్ఏసి కట్టబెట్టేశారట. వాస్తవానికి స్విమ్స్లోనే ఇటు బోధన, అటు పరిపాలన అనుభవం ఉన్న సీనియర్ వైద్యులు ఎందరో ఉన్నారట. అయినప్పటికీ వారందరినీ పక్కన పెట్టేసి ఇటు బోధన అనుభవం, అటు వయోపరిమితి రెండూ లేనటువంటి జగదీష్కి యువనేత పట్టుబట్టి ఎఫ్ఏసి ఇప్పించారని విశ్వసనీయ సమాచారం అట. తమ సామాజిక వర్గానికి చెందిన వారిని కీలక హోదాల్లో కొనసాగించడం కోసం ప్రభుత్వ పెద్దలే నిబంధనలకు పాతరేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. గతంలో ఇదే తరహాలో ఓ వైద్యుడిని డైరెక్టర్గా నియమించడంతో అప్పట్లో హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందట. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగించారట. సో అనుభవాలనేది పరిగణలోకి తీసుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని, దానికి కారణం సొంత సామాజిక వర్గం కాబట్టి అనేది ఈ కథనం ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందంట. మెడికల్ కౌన్సిల్ కమిషన్ అంటే వాళ్ళ నిబంధనలు ఉల్లంఘన అంటే అన్ని ఉల్లంఘనలు జరిగాయి అని. 2014-19 మధ్య చంద్రబాబు పాలనా కాలంలో జగదీష్ బోర్డు డైరెక్టర్గా పనిచేశారట. అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయట ఆయన మీద. తర్వాత పక్కన పెట్టారట. ఇప్పుడు మళ్ళీ బోర్డు డైరెక్టర్గా ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఏకంగా స్విమ్స్ డైరెక్టర్ అయ్యాడు. వీసీగా అదనపు బాధ్యతలుగా నియమితులయ్యారట. అంటే నాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, సీరియస్లీ అంటే ఇది నిజమో అబద్ధం అనకథ పక్కన పెట్టండి. బట్ ఇక్కడైతే నిబంధనలు ఉల్లంఘన అనడానికి సాక్ష్యాలు చూపించుకుంటూ కథనం రాశారు. అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు అన్న దానికోసం కానీ కొన్ని పాయింట్లు లేవనెత్తారు. కానీ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అంటే అంత పాలకులకు ఎవరికైనా అంత కులపిచ్చి ఉంటుందా? ఎవరికైనా సరే ఎందుకు ఏం చేస్తారు అంత కులాభిమానంతో? ఒక సామాజిక వర్గం మీద అభిమానంతో ఏం చేస్తారు అంతగానో దాన్ని నెత్తికేసుకొని? అంటే జనాలందరూ బాగుంటేనే కదా, అన్ని నిబంధనలు బాగుంటేనే కదా, అన్ని చట్టాలు బాగుంటేనే కదా, అన్ని రూల్స్ బాగుంటేనే కదా ఒక వ్యవస్థ నడుస్తుంది. నేను ఒక స్పెసిఫిక్గా ఈయన గురించో, ఈ నియామకం గురించి, ప్రభుత్వం గురించి అంటలేదు. ఎవరికైనా కానీ అని ఒక కులాభిమానం, ఒక మతాభిమానం ఏం చేస్తారు ఇదంతా నెత్తికెత్తుకొని? ఏందో నిజంగా అర్థం కాదు. ఏం చేస్తారు అంతా నెత్తికెత్తుకొని?